హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దేవరా గ్లిమ్స్ రిలీజ్ అయింది 4-5 నిమిషాలకి. నేను చూశాను ఫ్రెండ్స్, చాలా బాగుంది. చాలా టెక్నికల్ వర్క్తో సముద్రంలో దేవరాక జూనియర్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ సూపర్గా ఉంది. అంటే మొత్తం టీచర్ కూడా కాదు, ఇది ఓన్లీ గ్లిమ్స్ ఎలా ఉంటుందని చూపించారు. టెక్నికల్గా చాలా హై స్టాండర్డ్స్తో, చాలా ఎక్స్పెక్టేషన్స్తో వస్తుంది. గ్లిమ్సే ఎలా ఉంటే ఫస్ట్ టీజర్, ఫస్ట్ ట్రైలర్ ఇంకా ఎలా ఉంటుంది ఇంకా ఊహించుకోగలరు. ఈ సంవత్సరం దేవరా ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలానే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంది. ఇందులో విలన్గా సైఫ్ అలీ ఖాన్ అండ్ టామ్ చాకో అనే మలయాళం ఆర్టిస్ట్, ఇలా చాలామంది నటించారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు. ఇంకోటి జగదేక వీరుడు అతికిలో సుందర్లో నటించిన శ్రీదేవి గారి కూతురు జాహ్నవి కపూర్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. ఎన్టీఆర్ అండ్ జాహ్నవి కపూర్ గారి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. చాలా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ దీనికి మ్యూజిక్ కానీ ఇవన్నీ కానీ టోటల్గా సూపర్గా టెక్నికల్ వర్క్తో ఉంది. రిలీజ్ అయిన కాసేపట్లోనే రికార్డ్ మిలియన్ వ్యూస్ వచ్చాయి యూట్యూబ్లో కూడా. చాలా చాలా ప్రెస్టీజియస్గా ఈ మూవీ రిలీజ్ అవుతుంది. దీనికోసం వాళ్ళు మొత్తం పాన్ ఇండియా వైజ్గా ఎదురు చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారికి త్రిబుల్ తర్వాత పెద్ద సినిమా అని చెప్పొచ్చు దేవరా. దీని గురించి టోటల్ ఇండస్ట్రీ కూడా వెయిట్ చేస్తుంది. అట్లానే అభిమానులు మొత్తం వెయిట్ చేస్తున్నారు. ఇందులో పవర్ఫుల్ డైలాగ్స్, ఇంకొకటి సముద్రంలో రక్తాన్ని చూపించే విజువల్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇంకోటి గ్లిమ్స్లో బాగా నచ్చింది ఏంటంటే చందమామని, చందమామ ఉన్నదాన్ని కత్తితో రక్తంతో ఫుల్ మూన్లా చేసే ఒక విజువల్ ఉంటుంది. ఇలా ప్రతి విజువల్, ఏ విజువల్కి తక్కువ ఫైట్స్ అయితే ఇంకా సూపర్గా ఉండేటట్లు ఉన్నాయి. ప్రతి షాట్లోనూ యాక్షన్ సీక్వెన్స్ ఉంది. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.